మంచి జీతం, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు, వారాంతంలో విశ్రాంతి ఇలాంటి వాటన్నింటినీ వద్దనుకొని ప్రస్తుతం యువత సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతోంది. గ్రామ సేవకు అంకితం కావాలనే తలంపుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పాలనలో పారదర్శకత, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమ నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. తమ గ్రామాలలో పరిస్థితులను మార్చుకోవాలనే ఉద్దేశంతో యువత రాజకీయం వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాలలో సర్పంచ్ అభ్యర్థిగా జాహ్నవి అనే అమ్మాయి నామినేషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే జాహ్నవి ఉద్యోగాన్ని వదిలి గ్రామంలో సమస్యలు పరిష్కరించడానికే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటున్నారు. నాగులమల్యాల గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా నాన్నగారు కూడా ముందు నుంచి ఇక్కడ సోషల్ సర్వీస్ చేస్తుండే ఊర్లో. స్ఫూర్తి చెంది నేను కూడా విలేజ్ లో ఏదైనా చేద్దాం అన్నట్టుగా ఒక ఆశతోటి ముందుకు వస్తున్నా. పరిపాలించడం, ఊరిని ఏలడం నా లక్ష్యం కాదు. ఊరికి గ్రామ అభివృద్ధి చేయాలి అనే కాంక్షతోటి నేను ముందుకు వస్తున్నాను. ₹1 సర్పంచ్గా నేను ఉందాం అనుకుంటున్నాను. నాకు సర్పంచ్గా నాకు వచ్చే శాలరీ ఏదున్నా కూడా అది ఊర్లో స్కూల్ డెవలప్మెంట్ కోసం, దానికోసమే నేను ఖర్చు చేస్తాను, నేను మాటిస్తున్నాను. నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ప్రతి ఒక్క నిధులకి సంబంధించిన ప్రణాళికని మా ఊర్లో ఒక డిజిటల్ బోర్డ్ ఏర్పాటు చేసి ప్రతి ఖర్చు ఒక్క రూస్తో సహా నేను అక్కడ డిజిటల్ బోర్డులో పెడతాను. అది కాకుండా రైతుల కోసం మా దగ్గర ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మా ఊర్లో ఉండే చెత్త మొత్తాన్ని రసాయనిక సేంద్రంగా ఎట్లా మార్చాలి, దాన్ని ప్రజలకి రైతులకి ఫ్రీగా ఇద్దామని ఒక కాన్సెప్ట్ కూడా నాలో ఉంది. అండ్ అది కాకుండా మా ఊర్లో లక్ష్మీనరసింహస్వామి చెరువు లాంటివి ఉన్నాయి. ఏదైనా ఒక ప్లేస్ని చాలా బాగా డెవలప్ చేసి అక్కడ నుండి వచ్చే ఇన్కమ్ కూడా ఊరు డెవలప్మెంట్కి వాడదామనే ఆలోచనలో ఉన్నాను. కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోన్న ఓ యువతి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సర్పంచ్గా పోటీలో నిలిచారు. నగునూరుకు చెందిన హేమలత పటేల్ అనే యువతి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఇప్పటికే తన పేరుతోనే ఓ ఫౌండేషన్ స్థాపించి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామాభివృద్ధితో పాటు మహిళా సాధికారత, సుపరిపాలన అందించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు. నా ప్రొఫెషన్ వచ్చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టులో. నాకు హేమలత ఫౌండేషన్ ఉంది, దాని ద్వారా కూడా చాలా సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. నేను చూసిన ఈ పరిస్థితులు ఏవైతే ఉందో, సరైన రోడ్డు మార్గాలు కావచ్చు, మురుగు కాలువలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, యువతకు ఏదైతే భరోసా ఇచ్చే కొన్ని సెంటర్స్ ఉంటాయో అవి కూడా ఇక్కడ ఏం వెసులుబాట్లు లేవు. ఒక లైబ్రరీ సౌకర్యం లేదు, ఒక క్రీడా మైదానం లేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను నేను పరిష్కరించడానికే వచ్చాను. యువతగా మేమందరం కూడా ముందుకు రావడానికి కారణాలు కూడా ఇదే. మేము డబ్బు కోసం రావట్లేదు, మా పని, మా శ్రమను ఖర్చు చేయడానికి మీకోసం మేము బాధ్యతగా వస్తున్నాము. మీరందరూ కూడా బాధ్యతగా మాకు ఓటేస్తే ఖచ్చితంగా మేము సమయ పాలనతోని మీకు సాయంగా ఉంటూ ప్రతి పని చేస్తామని చెప్తున్నాం. మొదటి విడత ఎన్నికల ప్రక్రియకు నామినేషన్ల పర్వ ముగియటంతో గెలుపే లక్ష్యంగా ప్రచారాలు చేస్తామని ఈ యువత అంటున్నారు.